మీతో పాటు ఉంటాడు. గోపవరం పంచాయతీలో సంవత్సరానికి 4 కోట్ల నిధులు వస్తా ఉంటే గతంలో ఉండబడిన దేవి ప్రసాద్ రెడ్డి గారు అభివృద్ధిని డెవలప్మెంట్ను ఏమాత్రం పట్టించుకోగా వచ్చిన డబ్బులంతా పూర్తిగా తినివేయడం జరిగింది. మరి ఆయన టర్మ్ అయిపోయింది. ఆయన తినేసిన డబ్బుల్లో 4 ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా సస్పెండ్ అయినారు. అంటే ఈయనకు పొరపాటు డబ్బులు ఇచ్చి వాళ్ళని మేనేజ్ చేసుకొని వాళ్ళ ద్వారా చెక్కుల రూపంలో డబ్బు తీసుకొని డ్రా చేసుకున్నాడు కాబట్టి వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేవు. అటువంటి గడ్డు పరిస్థితి ఇక్కడ ఉంది. మళ్ళా ఇప్పుడు కూడా దేవి ప్రసాద్ రెడ్డి ఒక ఎస్సీలకు వచ్చింది. ఇది రాజ్యాంగంలో కల్పించిన హక్కు. భారత రాజ్యాంగం ఎస్సీలకు అందరికీ కూడా ఏదో అందరినీ కూడా పైకి తీసుకురావాలని ఒక మంచి ఆలోచనతో మన ఓసీలలో ఉంటే వాళ్ళు ఎన్ని రోజులన్నీ అట్నే ఉంటారని వాళ్ళకు రిజర్వేషన్ పెట్టింది. ఆ రిజర్వేషన్ పెట్టిన ఎస్సీ స్థానంలో కూడా ఒక డూప్లికేట్ ఎస్సీతో సర్పంచ్గా గెలిపించుకొని అతనితో సెలవు పెట్టించి అతనే మళ్ళా ప్రెసిడెంట్గా ఇన్ఛార్జి ప్రెసిడెంట్గా కొనసాగాలని ఉద్దేశంతో అతను చేస్తున్నారు. మేము అతనిని మళ్ళా ఇస్తే అతనికి అటువంటి అవకాశం ఇస్తే మరి మళ్ళా కూడా డబ్బులు తినిపోతాడు, అభివృద్ధి ఉండదనే ఉద్దేశంతో ఒక నిజాయితీపరుడైన దానియాల్ అనే వ్యక్తిని పెట్టి 5 సంవత్సరాలు దానియాలే సర్పంచ్గా ఉంటాడు. ఎవరు ఫోన్ చేసినా కూడా వాళ్ళ ఇంటి దగ్గర పోయి వాళ్ళ సమస్యలు పరిష్కారం కృషి చేసే ఒక మంచి వ్యక్తిని, ఈ వచ్చిన డబ్బునంతా వచ్చినట్లు ప్రజల కోసం ఖర్చు పెట్టే వ్యక్తిని దానియాలను మేము సర్పంచ్గా ఇక్కడ పెట్టాం. అదే మాదిరిగా వార్డు మెంబర్లందరినీ కూడా పెట్టాం. కాబట్టి ఏదో తినేసేదానికోసము దేవి ప్రసాద్ రెడ్డి వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ ఏదో అతనే పెట్టి మళ్ళీ తినాలనే ఒక దురాలోచనకు మేము లేకుండా జరగాలనే ఉద్దేశంతోనే ఒక నిజాయితీపరుడైన ఎస్సీని పెట్టి ఎస్సీని 5 సంవత్సరాలు కూడా మేము కంటిన్యూ చేస్తాం.